అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్‌వేర్ సుధా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ నౌకరీ లింక్డ్ఇన్‌లో జరిగే మోసాల గురించి చెప్పబోతున్నాను. సో, జాబ్ ఈజ్ ఎ డ్రీమ్ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మిడిల్ క్లాసే కాదు, పూర్ ఫ్యామిలీస్ కూడా ఒక జాబ్ అనేది ఒక పెద్ద డ్రీమ్ లాగా ఉంటుందనమాట. ఒక ఫ్యామిలీలో ఒక్కరికి జాబ్ వచ్చినా చాలు అనుకునే స్టేజ్‌లో ఉంటారు. సో, ఈ వీక్‌నెస్‌ని యూజ్ చేసుకొని చాలామంది ఫేక్ హెచ్ఆర్స్, ఫేక్ రిక్రూటర్స్ ఈ నౌకరీ, లింక్డ్ఇన్ లాంటి పెద్ద పెద్ద ప్లాట్‌ఫామ్స్‌లో వాళ్ళు మిస్‌యూజ్ చేస్తున్నారు. సో, ఈరోజు అసలు ఎలా ఈ మిస్‌యూజెస్ జరుగుతున్నాయి, ఎలా ఫేక్ జాబ్స్ వస్తున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రియల్ ప్రాబ్లమ్ స్టార్ట్స్ వెన్ వీ స్టార్ట్ బిలీవింగ్ ఎవ్రీ హెచ్ఆర్ కాలింగ్. సో, మనకి జాబ్స్ అప్లై చేసినప్పుడు చాలా వరకి మనకి కాల్స్ వస్తూనే ఉంటాయి కదా! లింక్డ్ఇన్ కానీ, నౌకరీ నుంచి కానీ, వాట్సాప్ నుంచి కానీ మనము కొన్ని లింక్స్‌లో మనం అప్లై చేసినప్పుడు లైక్ గూగుల్, విప్రో, టీసీఎస్ ఇలా చాలా కంపెనీస్‌కి మనం అప్లై చేస్తూ ఉంటాము. సో, అలాంటి పెద్ద పెద్ద కంపెనీలే వాళ్ళకి టార్గెట్ అనమాట. ఆ కంపెనీస్ లోగోస్ యూజ్ చేసుకొని, వాళ్ళ మెయిల్స్ యూజ్ చేసుకొని, ఫేక్ మెయిల్ క్రియేట్ చేసి, ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని, మనకి జాబ్ ఆఫర్ చేస్తున్నట్టు నటిస్తారు. సో, ఆ టైంలో ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ మనకి మనీ అడుగుతారనమాట. సో, దట్స్ హౌ ద స్కామ్ వర్క్స్. ఈ స్కామ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ కాంటాక్ట్. సో, ఫస్ట్ మనల్ని వాట్సాప్ ద్వారా, టీమ్స్ లేదంటే మెయిల్ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ నుంచి మనల్ని కాంటాక్ట్ అవుతారు. ఒక మెయిల్ సెండ్ చేస్తారు. మీరు ఈ జాబ్‌కి సెలెక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూ ఈ టైంలో ఉంటుంది అని షెడ్యూల్ చేస్తారు. సో, అలా షెడ్యూల్ చేస్తూ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫేక్ ఇంటర్వ్యూ అని పెడతారనమాట. సో, ఈ ఫేక్ ఇంటర్వ్యూ అండ్ ఫేక్ ఆఫర్ లెటర్ అనేది ఇస్తారు. ఫస్ట్ ఇంటర్వ్యూ అసలు మనకి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే మనకు అర్థమైపోతుంది అది ఫేకా లేకపోతే రియలా అని. సో, అలాంటి ఈజీ క్వెషన్స్ ఇట్లాంటివి అడుగుతూ ఉంటారనమాట. అండ్ ఫైనల్‌గా ఏం చేస్తారంటే ఫేక్ ఆఫర్ లెటర్ ఇస్తారు. దాని తర్వాత ఏం చేస్తారంటే మనీ అడుగుతారు. సో, దిస్ ఈజ్ ఫర్ జాయినింగ్ పేమెంట్ లేదంటే ఇట్లా పేమెంట్ చేయమనేసి ఒక చిన్న అమౌంట్ అడుగుతారు. లైక్ 2000, 3000 అలా అడుగుతారు. మనం ఏం చేస్తాం, చిన్న అమౌంటే కదా అనేసి ఎలాగో జాబ్ వస్తుంది కదా అని ఆ మూమెంట్‌లో మనం మనీ అనేది సెండ్ చేస్తాం. సో, దట్స్ హౌ ద స్కామ్ విల్ కంప్లీట్. సో, ఇలా వాళ్ళ స్కామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతుంది. బట్ మనకి మాత్రం చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవాల్సుంటుంది. సో, అసలు వీళ్ళని గుర్తించటం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రెడ్ ఫ్లాగ్స్‌ని ఎలా గుర్తించాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మనీ అడిగితే లైక్ జాబ్ ముందు మనీ అడుగుతారు కదా! ఫస్ట్ థింగ్ అదొక ఫేక్ ఆఫర్ అని మీరు డిసైడ్ అయిపోవాలి. అండ్ వాట్సాప్‌లో మాత్రమే కాంటాక్ట్ అయ్యి మీ పర్సనల్ డీటెయిల్స్, చాలా సెన్సిటివ్ డీటెయిల్స్ అడిగితే ఇట్స్ 100% షూర్ ఇట్ ఈస్ ఎ ఫేక్. అండ్ వీడియో కాల్ చేయరు. సో, మనము టీమ్స్‌లో కానీ ఇట్లా వీడియో కాల్ కండక్ట్ చేస్తారు కదా ఇంటర్వ్యూకి. అందులో వీడియో కాల్ అనేది చేయరు. జస్ట్ మీకు కాల్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. అంతే. తర్వాత ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారు. ఇలా అయితే నార్మల్‌గా జాబ్‌కి ఇలా జరగదు. చాలా ప్రాపర్‌గా వీడియో కాల్‌లో మిమ్మల్ని చూస్తూ అండ్ మీ సరౌండింగ్స్‌లో ఎవ్వరు ఉండకుండా మీరొక్కరే ఉండేలాగా ప్రతీదీ మీకు డీటెయిల్స్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు. రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. సో, అలాంటిది మీరు వెంటనే కనిపెట్టేయొచ్చు. ఇది ఫేకా లేదంటే రియలా అనేది. అండ్ ఇంకోటేందంటే ఈమెయిల్స్ అనమాట. ఈ ఈమెయిల్స్ ఆల్మోస్ట్ ఫేక్‌గానే ఉంటాయి. మనకి చూడగానే అర్థమైపోతుంది. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. లైక్ సమ్ యాహూ.కామ్ ఇలా అయితే అస్సలు ఉండదు. ఖచ్చితంగా ఏ కంపెనీ నుంచి ఆఫర్ వస్తుందో ఆ కంపెనీ .కామ్ అని ఉంటది. లైక్ టీసీఎస్ నుంచి మీకు జాబ్ ఆఫర్ వస్తే టీసీఎస్.కామ్ ఉంటది. ఇన్ఫోసిస్ అయితే ఇన్ఫోసిస్.కామ్ అని ఉంటది. అలాగే విప్రో అయితే విప్రో.కామ్ అని ఉంటది. అంతేకాని జీమెయిల్.కామ్, యాహూ.కామ్ ఇలా అయితే అస్సలు ఉండదు. ఇక్కడే తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ 1,00,000 సాలరీ ఫర్ ఫ్రెషర్స్. టూ గుడ్ టు బి ట్రూ అనమాట. లైక్ ఎలా అంటే ఇంత పెద్ద ప్యాకేజ్ కనీసం 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా రాదు.
ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రెషర్స్‌కి ఆల్మోస్ట్ మాక్సిమం టు మాక్సిమం మీకు 12,000, 15,000 మాక్సిమం అంటే 20, 25 అంతకు మించి మీరు అసలు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. కొన్ని కొన్ని ఉండొచ్చు. బట్ అది రోల్స్‌ని బట్టి ఉంటది. అండ్ అర్జెన్సీ క్రియేట్ చేస్తారు. సో, టుడే ఈవినింగ్ కల్లా మీరు పే చేయండి. టుడే ఆఫ్టర్‌నూన్ కల్లా పే చేయండి. సో, ఇలా మీకి అర్జెన్సీ అంటే చాలా త్వరగా అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారనమాట. అండ్ ఇంకోటేందంటే ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ, నౌకరీ ప్రొఫైల్స్ కానీ వాళ్ళ వాళ్ళ ఫోటోస్ కూడా అసలు రియలిస్టిక్‌గా ఉండదు. చాలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటది. మామూలుగా మనం నౌకరీలో కానీ, లింక్డ్ఇన్‌లో కానీ ఖచ్చితంగా ప్రొఫెషనల్‌గా మనం ఫోటో అనేది అప్‌లోడ్ చేస్తాం కదా! సో, అలా అయితే ఉండదనమాట. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఖచ్చితంగా మీకెవరికైనా ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు వెంటనే ఫేక్ అని మీరు అక్కడితో మీరు స్టాప్ చేయండి. నెక్స్ట్ మనం దీని నుంచి ఎలా బయటపడాలి అనేది ముందు ముందు తెలుసుకుందాం. ఒకవేళ మీరే కనుక ఈ స్కామ్‌లో ఇరుక్కున్నట్టయితే, లేదంటే ఆల్రెడీ అయితే ఏం చేయాలంటే ఈ కమ్యూనికేషన్‌ని స్టాప్ చేయాలి. అంటే వాళ్ళ ప్రొఫైల్స్ కానీ ఇవన్నీ బ్లాక్ చేయటం అండ్ వాట్సాప్‌లో చేస్తే గనుక వాట్సాప్ బ్లాక్ ఇవన్నీ చేసేసేయండి. అండ్ ఆల్ ప్రూఫ్స్ సో, మీ దగ్గర ఏవైతే వాళ్ళు ఏమేమి అడిగారో, ప్రొవైడ్ చేయమన్నారో కాల్స్ ఎవ్రీథింగ్ మీరు ఒక ప్రూఫ్స్ అనేది సేవ్ చేసుకోండి. చాట్స్ కానీ, మెయిల్స్ కానీ, రిసిప్ట్స్ ఎవ్రీథింగ్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ లింక్డ్ఇన్, ఈ నౌకరీ ఉంటాయి కదా! ఈ పోర్టల్స్‌లో అక్కడ రిపోర్ట్ అని ఉంటది. రిపోర్ట్ అని ఉంటది. ఆ రిపోర్ట్‌కెళ్ళి మీరు రిపోర్ట్ ఫ్రాడ్ ఆప్షన్ అనేది ఉంటది. మీరక్కడ సబ్మిట్ చేసేసి ఆ డీటెయిల్స్, ఆ ప్రూఫ్స్ ఎవ్రీథింగ్ మీరు మెన్షన్ చేస్తే గనక వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఒకవేళ మీరు కనుక మనీ పే చేసి ఉంటే గనక వితిన్ ఆ డేలోనే మీరు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి ఆ బ్యాంక్‌కెళ్ళి. సో, వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ అనేది బ్లాక్ చేసేస్తారు. అండ్ ఇంకోటేందంటే మీరు కొంచెం ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఈ సైబర్ క్రైమ్స్ వెబ్‌సైట్ ఉంటది కదండీ! సైబర్ క్రైమ్ డాట్ అందులో మీరు కంప్లెయింట్ చేయండి. లేదంటే మీకు దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వెళ్లి కంప్లెయింట్ చేయండి. అండ్ మీ స్టోరీ మీకు ఏదైతే ఇష్యూ జరిగిందో అది మొత్తం తీసుకెళ్ళి సోషల్ మీడియాలో షేర్ చేసేయండి. మీరు ఒకవేళ మీరు ఫేస్ చూపించలేకపోతే మీరు డాక్యుమెంట్స్ లేదంటే మీరు ఒక టెక్స్ట్ రూపంలో కూడా మీరు పెట్టొచ్చు. నో ప్రాబ్లమ్. మీరు ఒక వాయిస్ కూడా ఇచ్చి మీరు అవేర్‌నెస్ ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు ఒక అవేర్‌నెస్ ఇచ్చారు అంటే ఇంకొకళ్ళు అలాంటి రిస్క్‌లో పడరనమాట. వాళ్ళని సేవ్ చేసినట్టు అవుతారు. ఒక పానిక్‌లో, ఒక టెన్షన్‌లో ఉంటాము. జాబ్ రావట్లేదు, జాబ్ టెన్షను, ఇంట్లో ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అండ్ పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు అడుగుతూనే ఉంటారు. జాబ్ ఎప్పుడొస్తుంది? జాబ్ ఎప్పుడొస్తుంది? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అని క్వెషన్స్ మీద క్వెషన్స్ అడిగి మనల్ని ఆల్రెడీ డిప్రెషన్‌కి గురి చేస్తూనే ఉంటారు ఎవరో ఒకరు. సో, అలాంటి వీక్ మొమెంట్స్‌లో ఇట్లాంటి జాబ్ ఆఫర్ అంటూ ఒక స్కామ్ జరిగితే మనకి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. సో, ఇట్లాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు భయపడకుండా ఆ స్కామ్‌ని ఎక్స్‌పోజ్ చేయండి. అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. సోషల్ మీడియాలో పెట్టండి. సో, మీలాగే సో, మీకు ఎవరు చెప్పుండకపోవచ్చు. బట్ మీ వల్ల తర్వాత ఎవరికైనా మీ అవేర్‌నెస్ ద్వారా తర్వాత వాళ్ళకి మిమ్మల్ని సేవ్ చేసినట్టు అవుతారు. సో, దట్స్ ఇట్ గైస్. సో, ఫైనల్‌గా మనం రీక్యాప్ అయితే చూద్దాము. సో, నెవర్ పే మనీ ఫర్ ఎ జాబ్. సో, ఏ రిక్రూటర్ కూడా మిమ్మల్ని జాబ్‌కి పే చేయమని అడగరు. అండ్ ఈమెయిల్ డొమైన్ ఎవ్రీథింగ్ మీరు చెక్ చేయండి. కెరీర్ పోర్టల్‌లోకి ఖచ్చితంగా వెళ్లి చెక్ చేయండి. అండ్ వాట్సాప్‌లో మాత్రమే అస్సలు మాట్లాడకండి. అఫీషియల్‌గా ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక షెడ్యూల్ ఉంటది. అట్లా మాత్రమే మ్యాండేటరీగా చేయాలి. అండ్ సెన్సిటివ్ డేటా, డాక్యుమెంట్స్ ఇవన్నీ షేర్ చేయకండి. ఇన్‌కేస్ స్కామ్ అయితే గనక ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. అండ్ సైబర్ కంప్లెయింట్ కూడా పెట్టండి మీకు వీలైతే. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వర్తీ అనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.